ఎస్ఎల్బీసీ టన్నెల్ గూలి 7 రోజులైతుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల బ్రెయిన్ చైల్డ్ ఇది, మామూలు ప్రాజెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్. ఇట్లాంటి ప్రాజెక్టు కూలి 7 రోజులైతుంది. 7-8 మంది కూలీలు లోపల ఉన్నారు. చచ్చిపోయిర్రా బతికిర్రా ఇవాళటి వరకు తెలియదు. కాంట్రాక్టర్లు చచ్చిపోయి ఉంటాడు అని చెప్తున్నాడు. ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ చేసే కాంట్రాక్టరే లోపల ఉన్నోళ్ళు చచ్చిపోయిర్రు అని చెప్తున్నాడు. డెడ్ బాడీలను బయటికి తీసిన తర్వాత ఏం చేయాలో చూస్తాము అంటున్నారు. ఒక మంత్రి కూడా చెప్పిండు, ఇది కూలిన తర్వాత తెల్లారి లోపలికి పోయి వచ్చిన మంత్రి కూడా ఒకవేళ బతికుంటే అదృష్టం, చచ్చిపోయి ఉంటారు అని చెప్పారు. చాలామంది ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. ఎస్ఎల్బీసీలో పనిచేసిన ఇంజనీర్ కూడా, ఎందుకంటే ఇది దగ్గర 20 ఏళ్ళ నుంచి నడుస్తుంది కదా, 2005లో ఉన్న ప్రాజెక్టు. చాలామంది ఇంజనీర్లు దానికోసం పనిచేసిన వాళ్ళు రిటైర్ అయ్యారు. వాళ్ళు కూడా చెప్తుర్రు అది కూలినప్పుడే చనిపోయి ఉంటారు వాళ్ళందరూ అని. ఎందుకంటే లోపలికి పోతున్న రెస్క్యూ టీం, రెస్క్యూ చేసేందుకు పోతున్న వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది లోపలికి ఆక్సిజన్ పెట్టుకొని పోతున్నారు. ఆక్సిజన్ అందదు, చనిపోయి ఉంటారు వాళ్ళు అప్పుడే, టన్నెల్ కూలినప్పుడే అని చెప్తున్నారు. అయితే రెస్క్యూ టీం 7 రోజుల నుంచి లోపల పనులు చేస్తుంది. వాళ్ళని ఎట్లా కాపాడాలి, ఏం చేయాలి, ఇంకేదన్నా మిషన్ పంపిద్దామా లేకపోతే వేరే ఏదన్నా చేద్దామా అని. ఓ దిక్కు రెస్క్యూ టీం ఆడ పనులు చేస్తుంటే మనం మంత్రులు ఏం పనులు చేస్తున్నారో కూడా చూస్తున్నాం కదా. మనం మంత్రులు ఎట్లా చేపల కూరలు వండించుకొని తింటారో బయట. ఎందుకంటే ఇప్పుడు చికెన్ బర్డ్ ఫ్లూ ఉంది అని ప్రచారం ఉంది కదా. సో మంచిగా ప్రాజెక్ట్ అయ్యే ఆడ మంచి చేపలు ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి చేపల కూరలు వండించుకొని తింటురట. చూస్తున్నాం మనం సోషల్ మీడియాలని. ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి చేపల కూర, చేపల ఫ్రైలు చేసి పెట్టుర్రు అని. హెలికాప్టర్లలో పోవుడు, గెస్ట్ హౌస్లలో ఉండు, చేపల కూరలు చేపల ఫ్రైలు తినుడు, ఇది చేస్తున్నారు. ఇంత కష్టపడుతున్నారు మన మంత్రులు. రెస్క్యూ టీం ఒక దిక్కు ఇంత కష్టపడుతుంటే మన మంత్రులు కూడా వాళ్ళని ఎట్లా బయటికి తీసుకురావాలా అని అంతే కష్టపడుతున్నారు. నమ్ముర్రు మీరు. వాళ్ళు అట్లా తినుకుంటూ, ఎందుకంటే తింటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు, వాళ్ళు చెప్పగలుగుతారు కదా వాళ్ళకి పనులు, అందుకోసమనే తింటురు వాళ్ళు. మీరు ఇంకేదన్నా అపార్థం చేసుకున్నట్లు చేసుకోకూరు, అట్లా తింటురు వాళ్ళు. ఒక్కసారి రెస్క్యూ టీం విజువల్స్ చూద్దాం. ఇది ఇవాళటి విజువల్స్. మొత్తం నీళ్ళు వచ్చేసినాయి, నీళ్ళు బురద. 5-6 రోజుల నుంచి వాళ్ళు అదే చెప్తుర్రు. రెస్క్యూ చేసే వాళ్ళందరూ కూడా అదే చెప్తుర్రు. ఏం చెప్తుర్రు, మొత్తం బురద ఉంది, నీళ్ళు ఉన్నాయి, అసలు ఆటంకం కలుగుతుంది, ఏం చెయ్యాలన్నా కూడా అనేదే చెప్తుర్రు వాళ్ళు. డే 1 నుంచి కూడా ఇదే చెప్తుర్రు. వాటర్ వస్తున్నాయి చూస్తుర్రు కదా మీరు. ఇట్లా మొత్తం వీళ్ళు చేస్తూ ఉంటే ఇగో ఇటు వైపు నుంచి వాటర్ వస్తూనే ఉంది. దీనివల్లనే లేట్ అవుతుంది అన్నట్టు. ఇట్లా 7 రోజుల నుంచి రెస్క్యూ టీము ఎడదెగకుండా పనిచేస్తుంటే మన మంత్రులు కూడా ఎడదెగకుండా చేస్తుర్రు బయట కూర్చొని. ప్రెస్ మీట్లు పెట్టుడు, ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు, చేపల కూరలు తినుడు, అట్లా ఎడదెగకుండా చేస్తుర్రు అనుకోండి. వాళ్ళు కూడా పాపం వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుర్రు బయట. వాటర్ వస్తుంది కదా, దీని మీదనే మొన్న కోమటిరెడ్డి మాట్లాడింది. వాటర్ నీళ్లు కలిపి ప్రాబ్లం అవుతుందని. ఇదే వాటర్, అది ఇవే నీళ్ళు, అవి నీళ్లు వాటర్ కలిసి సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పింది ఇదే మన మంత్రి గారు. ఇవి ఇది అది కూడా రెస్క్యూ చేస్తున్న విజువల్స్. అయితే నిన్న కాదనుకుంటా, మొన్న కోమటిరెడ్డి మాట్లాడుకుంటే ఏం మాట్లాడిండు మంత్రి గారు,
ఫోన్ సిగ్నల్స్ అందుతున్నాయి, లోపల మేము ఫోన్ చేసినాము, ఏదో నెంబరు వాళ్ళ భార్యతో కూడా మాట్లాడిండు, అదే నెంబర్ నుంచి ఫోన్ చేసినాం మేము లోపలికి అని చెప్పిండు. ఇంకా నయ్యం మంత్రి ఇంకో మాట చెప్పలేదు. అసలు లోపల ఉన్నోళ్ళు మంత్రి గారు మేము మంచిగానే ఉన్నాం, మీరేం టెన్షన్ పడకూర్రి అని లోపల ఉన్నోళ్ళు మాకు చెప్పిర్రు అని చెప్పినా చెప్తాడు. ఈనటోళ్ళు ఏదో అయితే చెప్పటైన మన కోమటిరెడ్డి అన్నట్టు మనం వింటే ఏమైనా చెప్తాడు ఆయన. ఇప్పుడు ఈయన కార్మికుడు, ఈయనతో పాటు పనిచేసిన ఆయనే అందులో లోపల ఉండి ఇప్పుడు 7 మంది 8 మంది లోపల ఇరుక్కున్నారు అని మనం మాట్లాడుతున్నాం కదా 6-7 రోజుల నుంచి. ఈయనతోని పాటే పనిచేసిన ఆయనట, ఆయన పనిచేస్తాడు, ఈయన రూమ్లోనే ఉంటాడు. ఇక్కడ కార్మికులకు ఇచ్చిన షెడ్లు ఇవన్నీ వాళ్ళు పనిచేసి వచ్చి ఈ షెడ్లల్లో ఉంటారు. నిన్న మన టీం వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు చెప్తున్నారు క్లారిటీగా, రాత్రి షిఫ్ట్లో పోయి వచ్చిన వాళ్ళు మట్టి కూలుతుంది, పిల్లలు పడుతున్నాయి, చూసుకొని పోర్రి అని చెప్పారు. అక్కడున్న ఆఫీసర్లకు కూడా చెప్పారు. కానీ ఆ ఆఫీసర్లు మాకు చెప్పలేదు, తొందరగా పోర్రి. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల బ్రెయిన్ చైల్డ్ కదా ఈ ప్రాజెక్టు, 20 నెలలలో పూర్తి చేస్తామన్నారు కదా, అందుకోసం 2 షిఫ్ట్లలో పంపిస్తారు. 2 షిఫ్ట్లలో ఇక్కడ పనులు నడుస్తున్నాయి, 2 షిఫ్ట్లలో పోయి పనులు చేస్తారు. రాత్రి షిఫ్ట్లో పోయిన వాళ్ళు వాటర్ పడుతున్నాయి, ఆ నుంచి మట్టి పడుతుంది, కొంచెం చూసుకోర్రి, జాగ్రత్తగా ఉండుర్రి అని వీళ్ళకి చెప్పారు. అక్కడున్న సార్లకు కూడా చెప్పారట. కానీ వాళ్ళు వీళ్ళకి చెప్పలే ఆ ముచ్చట, చెప్పకుండా వీళ్ళని పంపించారు తొందరగా లోపలికి పోర్రి, మీరు తొందరగా పని చెయ్యిర్రి అని. భయపడుకుంటూనే చేస్తారు. పనులు స్టార్ట్ అయ్యి 4 రోజులు అవుతుంది, 4 రోజుల నుంచి కూడా ఈ సమస్య ఉంది, అధికారులకి చెప్పినాం వాళ్ళు పట్టించుకోలే అని చెప్తారు. ఇంకా చాలా దారుణమైన విషయాలు కూడా ఇదంతా టన్నెల్ కూలిన తర్వాత బయటకు వస్తుంది. చాలా మంది కార్మికులకు జీతాలు కూడా ఇస్తలేరు చక్కగాని. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లోపల ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిని కూడా మీడియాతో మాట్లాడనియకుండా కూడా పక్కకు ఉంచిరు అనేది కూడా కొన్ని పేపర్లు రాసినాయి, చూసినాం ఇవాళ మనం. వాళ్ళ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడితే ఏమవుతుంది, వాళ్ళు ఏమన్నా చెప్తారనా, వాళ్ళకి జీతాలు ఇస్తలేరు ఏం లేకున్నా మేము చేస్తున్నామనా, లేకపోతే ప్రభుత్వాన్ని ఏమన్నా డిమాండ్ చేస్తారనా, లేకపోతే మీడియాకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటారనా, ఎందుకు వాళ్ళని మీడియాతో గెలవనిస్తలేరు? ఇది అంతు చిక్కని ప్రశ్న అసలు. ఈయన ఏం మాట్లాడుతుండో చూడుర్రి, ఈయన కూడా కార్మికుడు, వాళ్ళతో పాటు పనిచేస్తున్న ఆయన. मैं 10 साल से काम करता था वहाँ। मेरा साथी था, वो एक आदमी था मेरे एक ही साथ एक ही रूम में सोते थे। उसको बोला मैं कि आज थोड़ा सावधान से रहना, दिल्ली नहीं हुआ है ऊपर। तो जो साहब था उसका जो देख रेख करने वाला बड़ा साहब बोला कि चाय भी पीने नहीं दिया, पानी भी पीने नहीं दिया। ఇప్పుడు ఆ 7-8 మంది లోపల ఉన్నారు అని చెప్పుకుంటున్నాం కదా, ఆయనతో పాటే ఉంటాడట ఈయన కూడా. ఇక ఇవి ఉన్నాయి కదా ఇక్కడనే వీళ్ళు ఉండేది, ఈయనతో పాటే ఉండేట ఆయననట. ఈయన రాత్రి షిఫ్ట్లో పోయి వచ్చిండు, పొద్దున షిఫ్ట్లో ఆయన పోయిండు. ఎట్లా చేస్తున్నారు అంటే సార్లు కనీసం చాయ్ నీళ్లు తాగేందుకు కూడా టైం ఇస్తలేరు, తొందరగా చెయ్యిరి అని పంపిస్తుర్రు. మట్టి పడుతుంది అది ఇది అని చెప్పినా కూడా పెద్ద సార్లు పట్టించుకోలేదు అని చెప్తుండు. దేనికంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు కోమటిరెడ్డి గారి దాన్ని వినాలి. उसका वाइफ के बात कर दिया, वो लाइक बोल दिया ना कैसा है? नहीं कहाँ से बात होगा, वहाँ हाई फाई चलता था, बंद कर देता है ना बाहर में, कभी चलता है कभी नहीं चलता है। उसके बाद में उसे गए तो टीवीएम का तो चालू था, बोल रहा था हाई फाई, वही बोल रहा था, वहाँ से बात हो रहा। మంత్రి గారు మీకే చెప్తుంది, మీరే కదా మాట్లాడిరు, సిగ్నల్స్ ఉన్నాయి, వాళ్ళ భార్యతో కూడా మాట్లాడిండు, ఇదే నెంబర్కి మేము ఫోన్ చేసినామని ఈయన చెప్తుండు. ఈయన అక్కడ ఉండేటోడే, కార్మికుడే. మంత్రులన్నా ఇవాళ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోయి వస్తారు కానీ ఈయన అక్కడే ఉండేటోడు. వీళ్ళతో పాటు పనిచేసేటోళ్ళే ఇప్పుడు లోపల ఇరుక్కున్నోళ్ళు. మంత్రి ఇట్లా చెప్తుండు కదా, సిగ్నల్స్ ఉన్నాయి, ఫోన్ మాట్లాడినాం కొద్దిసేపటి కిందటిని అంటే ఎక్కడి నుంచి మాట్లాడతారు, సిగ్నల్స్ ఏడు ఉన్నాయి అని చెప్తుండే ఈయన. వీళ్ళు ఆడ పనిచేసేటోళ్ళు, మీరే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పొయ్యొచ్చేటోళ్ళు, మరి మీకు ఎక్కడి నుంచి సిగ్నల్స్ అందినాయి? ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? ఆడికి పోయి వాటర్లో నీళ్లు కలిసినాయి అంటాడు, లేకపోతే సిగ్నల్స్ వచ్చినాయి మేము ఫోన్ మాట్లాడినామంటాడు, ఏమో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది మంత్రి గారి కోసమే వినిపించింది. तो उसके बाद में हम लोग गए, कैसा चल रहा है उसका निकल के काम, कैसा चल रहा है, क्या क्या प्रोसेस की? వాళ్ళు రాత్రి షిఫ్ట్లో పోయి వచ్చిన వాళ్ళు చెప్పిరట క్లారిటీగా, చెప్పినా కూడా వీళ్ళని పంపించిర్రు ఆగమాగం. ఎందుకంటే తొందరగా చేయాలి అనే దాంట్లో వాళ్ళ ప్రాణాలని ఫనంగా పెట్టిరు. ఇవాళ వాళ్ళు చెప్పినప్పుడు మట్టి కూలుతుంది లేకపోతే నీళ్ళు వస్తున్నాయి అని చెప్పినప్పుడు దానికి సంబంధించిన చర్యలు తీసుకొని రక్షణ చర్యలు అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళని లోపలికి దోలాలి. కానీ అవేం చేయాలి, లోపలికి పంపించిర్రు. 8 మంది ఇరుక్కున్నారు. ఆ ఇరుక్కున్న దాని మీద కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే రోజుకో ముచ్చట చెప్తున్నారు. మొన్న ఏమన్నారు, ఓ మంత్రి ఏం చెప్పిండు, 2 రోజులలో మొత్తం ఇది పూర్తి చేస్తాం, మేము 2 రోజుల్లోగా ఆపరేషన్ పూర్తి చేస్తాం, బయటికి తీసుకొస్తాం అన్న లెక్క చెప్పారు. నిన్న సాయంత్రం ఏం మాట్లాడతాడు అదే మంత్రి, మీకు చెప్పి చేయాలనా లేకపోతే మీరు చెప్పినప్పుడు చేయాలనా?
చేస్తాం మేము అంటాడు. అడిగిన మీడియా మీద నిన్న ఎట్లా మాట్లాడిరు అనేది కూడా చూసినాం కదా మనం. ఎంత దారుణంగా ఒక వాళ్ళు లోపల ఇరుక్కొని ఉంటే, ఈయన ఇంకో కార్మికుడు, వీళ్ళు కూడా వాళ్ళతో పాటు పనిచేసేటోళ్ళే. వీళ్ళంతా నైట్ షిఫ్ట్లో పోయి వచ్చిన వాళ్ళు, పొద్దున షిఫ్ట్లో పోయిన వాళ్ళు దగ్గర 50 మంది పోయిరు లోపలికి. ఇటువైపున ఉన్న వాళ్ళు అందరూ బయటకు వచ్చేసిర్రు, అటువైపున ఉన్నోళ్ళు 7 మంది 8 మంది లోపలనే ఇరుక్కొని పోయిరు. ఇప్పుడు వాళ్ళు బతికున్నారా లేదా అనేది తెలియదు. ఈయన వాళ్ళతో పాటు చేసిన ఆయన, ఇందాక నేను మీకు ఒక బయట వినిపించిన కదా, ఆయన కూడా వాళ్ళతో పాటు పనిచేసిన ఆయనే, ఈయన కూడా వాళ్ళతో పాటు పనిచేస్తున్న ఆయనే. ఈయన ఏం చెప్తున్నాడో ఒక్కసారి వినుర్రి. 45 में यहाँ से बस लगती है, तो वहाँ जाने का तो 5-6 मिनट लगता है यहाँ से। तो हम लोग लोको में चढ़ गए, 1 घंटा के बाद पहुँचे 8:30 बजे। तो ऑक्सीजन लिए, थोड़ा देर रेस्ट किया, पानी उन्हें पिया और बताया नाइट वाला कि वहाँ लूज गिर रहा है, अपना ध्यान से काम कीजिएगा। साहब लोग की बहुत बताया, लेकिन हम लोग को नहीं बताया। कितने आदमी है वो अंदर? 8 आदमी फंसे हैं। 8 आदमी। जम्मू के 1 है, 1 पंजाब के हैं, 2 यूपी का है और 4 झारखंड के हैं। ये अधिकारियों को क्या बोला है? ఇది వాళ్ళు చెప్పిర్రు మట్టి అది ఇది పడుతుంది అని, పెద్దసార్లకి చెప్పిర్రు కానీ పెద్దసార్లు మాకు చెప్పలేదు అని అంటున్నారు. వీళ్ళంతా నైట్ షిఫ్ట్ పోయి వచ్చిన వాళ్ళే. చాలామంది కార్మికులతో మాట్లాడించినాం మనం. అక్కడ పనిచేసిన వాళ్ళు, టన్నెల్ లోపల పనిచేస్తున్న వాళ్ళు చాలామందితో మాట్లాడించినప్పుడు వాళ్ళు అదే చెప్తారు, సరిగా జీతాలు కూడా ఇస్తలేరు. నైట్ షిఫ్ట్ పోయి వచ్చిన వాళ్ళు చెప్పిర్రు క్లారిటీగా, పొద్దున పోతున్న వాళ్ళకు మట్టి పడుతుంది చూసుకొని బోర్రి అని సార్లకి చెప్పిర్రు, కానీ సార్లు మాకు చెప్పలేదు. తొందరగా చెయ్యిర్రి, ఎందుకంటే 20 నెలలలో పూర్తి చేసి ఎన్నికల లక్ష్యంగా వీళ్ళకి ఏం లేదు, నెక్స్ట్ ఎన్నికల వరకు మేము ఇది పూర్తి చేసిన మనాలే ఓట్లు అడగాలి అనేది ధ్యేయంగా కనిపిస్తుంది. వాళ్ళు అదే ఇంటెన్షన్తో చెప్పిర్రు కూడా చాలాసార్లు. నెక్స్ట్ ఎన్నికల వరకు మేము పూర్తి చేస్తాం, 20 నెలలలో పూర్తి చేస్తాం, 20 నెలల్లో పూర్తి చేసి ఎస్ఎల్బీసీని మొత్తం మా బ్రెయిన్ చైల్డ్ అయిన ప్రాజెక్ట్ని పూర్తి చేసి మేము 20 నెలల్లో నల్గొండకు నీళ్ళు ఇస్తాము అన్నారు. తప్పేం లేదు, పూర్తి చేయడంలో తప్పు లేదు, నల్గొండకు నీళ్ళు ఇవ్వడంలో ఇబ్బంది లేదు, ఎవరికేం ఇబ్బంది లేదు. కానీ ఇంతమంది ప్రాణాలని ఫనంగా పెట్టి తొందరగా చెయ్యిర్రి అనడంలో కూడా తప్పు లేదు. కానీ ఆ తొందర చేసే దాంట్లో ఇంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? మీరు తొందరగా చెయ్యిర్రి అని, ఒకవేళ ఆ ప్రాజెక్టు తొందరగా పూర్తయితే కనుక ఆ క్రెడిట్ మీరు తీసుకునేటోళ్ళు కదా. ఇవాళ మరి చావులకి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది వచ్చేసరికి మాత్రం, చావులు వచ్చేసరికి మాత్రం ప్రకృతి వైపరీత్యము, దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు, రాజకీయంగా మాట్లాడుతున్నారు, మాదేదో తప్పైన లెక్క మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు అంటున్నారు కదా. మరి ప్రాజెక్టు పూర్తయితే మాత్రం క్రెడిట్ మీరు తీసుకోకపోయేటోళ్ళ? ప్రాజెక్టు పూర్తయితే మాత్రం క్రెడిట్ మీకు కావాలి, కానీ లోపల చచ్చిపోయిన వాళ్ళకి మాత్రం ప్రకృతి వైపరీత్యమా? మరి కాళేశ్వరం విషయంలో ఏమన్నారు మీరు? ఆ రోజు కాళేశ్వరం విషయంలో ఏమన్నారు? అది ప్రకృతి వైపరీత్యం కాదా? అదే వాళ్ళన్న కావాలని చేసిందా? అది కుంగిపోతుంది అనేమన్నా కలగన్నారా ఆ రోజున్న ప్రభుత్వం వాళ్ళు? ఇంకా దాంట్లో హ్యూమన్ లాస్ కూడా జరగలేదు, ఇక్కడ హ్యూమన్ లాస్ జరిగింది. మరి వీటన్నింటికి ఇప్పుడు ఈ చావులకి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది పూర్తి చేసినప్పుడు బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉన్న మీరు ఇప్పుడు దీనికి కూడా ఎవరైనా బాధ్యత తీసుకోవాలి కదా. అంటే మీకు ఒక న్యాయం, వేరేటోళ్ళకి ఒక న్యాయమా? ఇంకా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే మంత్రి, లోపల సిగ్నల్స్ అందినాయని, నీళ్ళ వాటర్లని, ఇక ఎంత అంటే సీరియస్ ఇష్యూని మొత్తం కామెడీ చేసి పడేసిరు. చాలా ఘోరమైన కామెడీ చేసిరు. కుటుంబ సభ్యుల్ని కలవనియ్యారు, కార్మికుల్ని మాట్లాడనియ్యారు మీడియాతోని. సరే వీళ్ళేమన్నా క్లారిటీగా చెప్తుర్రా అంటే చెప్పరు. 2 రోజులలో పూర్తి చేస్తామంటారు, మొత్తం లోపల ఉన్నోళ్ళని బయటికి తీసుకొస్తామంటారు, 2 రోజులలో అయిపోతుంది అంటాడు. మళ్ళీ అయినా సాయంత్రానికి మా ఇష్టం, మేము ఎప్పుడైనా చేస్తాము అంటారు. అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీకు లేదా? బాధ్యత లేదా మీకు? అది మంత్రులుగా, ఒక ప్రభుత్వంగా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే, తెలంగాణలో ఇంత పెద్ద ప్రాజెక్టు కుప్పగూలితే దానికి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? నిజంగా మీకు ఆ బాధ్యత ఉందా లేదా? ఒక్కసారి మీ బాధ్యతను గుర్తు చేసుకోరి, కామెడీ చేయడం కాదు. లేదంటే ఒక దిక్కు రెస్క్యూ టీం లోపల పనులు చేస్తుంటే మీరు బయట విందులు చేసుకున్నాడు కాదు. అంతా గమనిస్తున్నారు తెలంగాణ సమాజం, మర్చిపోతారని అనుకోకుర్రి. ఖచ్చితంగా మీరు చేస్తుంది అంతా కూడా తెలంగాణ సమాజం చూస్తుంది, గమనిస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం వైపు ఉన్న పెద్దలు, మంత్రులు, తెలంగాణ సమాజం మనం చేస్తున్న చేష్టలన్నీ కూడా చూస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.